అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. ఈ వీడియోలో నేను నరసింహ శతకంలోని 31 నుండి 35 పద్యాలను మీకు వివరించబోతున్నాను. అతి విద్య నేర్చుట అన్న వస్త్రములకే, పశులనార్జించుట పాడి కొరకే, సతిని పెండ్లాడుట సంసార సుఖముకే, సుతులన్ పోషించుట గతుల కొరకే, సైన్యమున్ కూర్చుట శత్రుభయంబుకే, సాము నేర్చుటలెల్ల చావు కొరకే, దానమిచ్చుటయు ముందటి సంచితమునకే, ఘనముగా చదువుట కడుపు కొరకే, ఇతర కామంబు కోరక సతతముగను భక్తిని యందు నిలుపుట ముక్తి కొరకే, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా, శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడా, అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా, పాపాలను దూరము చేయువాడా, దుర్మార్గులను పారద్రోలువాడా, ఓ నరసింహస్వామి, ఎక్కువగా చదువు నేర్చుకొనుట అన్న వస్త్రములను సంపాదించడానికే, పశువులను సంపాదించడం పాలు పాడి కొరకే, స్త్రీని వివాహమాడుట సంసార సంబంధమైన సుఖములను అనుభవించటానికే, కుమారులను పోషించుట పుణ్యలోకములు ప్రాప్తించుట కొరకే, సైనిక సమూహాలను సమకూర్చుకోవడం విరోధులను భీతి పెట్టుటకే, కత్తిసాము మొదలైనవి నేర్చుకొనుట అంతయు చావు కొరకే, ఇతరులకు దానమును చేయుట పుణ్యమును మూటగట్టుకోవడానికే, గొప్పగా విద్యను నేర్చుకోవడం ఉదర పోషణ కొరకే, ఇతరత్రా కోరికలను కోరక నిరంతరము భక్తిభావముతో నీపై మనసును నిలుపుట మోక్షమును సంపాదించుట కొరకే అని భావము. ధరణిలో 1000 తనువు నిల్వగపోదు, ధనమెప్పటికీ శాశ్వతంబు కాదు, దారసుతాదులు తన వెంట రాలేరు, మృత్యులు మృతిని తప్పింపలేరు, బంధుజాలము తన్ను బ్రతికించుకొనలేరు, బలపరాక్రమమేమి పనికిరాదు, ఘనమైన సకల భాగ్యం వెంత కలిగియు, గోచి మాత్రం వైనన్ కొంచున్ పోడు, వెర్రి కుక్కల భ్రమలన్నీ విడిచి నిన్ను భజన చేసెడి వారికి పరమ సుఖము, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడా, అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా, పాపాలను దూరము చేయువాడా, దుర్మార్గులను పారద్రోలువాడా, ఓ నరసింహస్వామి, ఈ భూమిలో 1000 సంవత్సరముల సుదీర్ఘ కాలము పాటు ఈ శరీరము నిల్వదు. ఈ ధనము ఎవ్వరికి ఎప్పటికీ శాశ్వతము కాదు.
మరణించినప్పుడు భార్య బిడ్డలు తోడుగా తన వెంటరారు. సేవకులు తన మరణమును తప్పించనూ లేరు. చుట్టముల సమూహమంతా కూడా తనను బ్రతికించుకొనలేరు. వీరత్వముతో కూడిన బలమును పరాక్రమమును ఇవేవియూ పనికిరావు. గొప్పగా సిరి సంపదలతో తులతూగుతూ అష్టైశ్వర్యాలు అనుభవిస్తున్నప్పటికీ గోచిపాతంతైనా తన వెంట తీసుకొని పోలేడు. పిచ్చి కుక్కల వలె పిచ్చివైన ఆలోచనలను వదిలివేసి భగవంతుడవైన నిన్ను స్మరిస్తూ భజించడి వారికి గొప్పదగు సుఖములు కలుగును అని భావము. నరసింహ నాకు దుర్జయములే మెండాయే, సుగుణమొక్కటి లేదు చూడన్ పోవా, అన్యకాంతల మీద ఆశమానంగలేను, వరుల క్షేమమున్ చూచి ఓర్వలేను, ఇటువంటి దుర్బుద్ధులన్నీ నాకున్నవి, నేను చేసేటివన్నీ నీచకృతులు, నా వంటి పాపిష్టి నరుని భూలోకాన పుట్ట చేసితివేలా, భోగిశయనా అబ్జదల నేత్రా, నా తండ్రివైన ఫలము, నేరములు కాచి రక్షించు నీవే దిక్కు, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడా, అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా, పాపాలను దూరము చేయువాడా, దుర్మార్గులను పారద్రోలువాడా, ఓ నరసింహస్వామి, నాకు దుష్టకార్యములే ఎక్కువాయను, మంచిదైన లక్షణము ఒక్కటియునూ లేదు. ఇతర స్త్రీల మీద ఇష్టమును వదలలేకపోతున్నాను. ఇతరులు క్షేమముగా ఉండుటను చూచి సహించలేకపోతున్నాను. ఇన్ని విధములైన చెడు తలంపులు నాకున్నవి. నేను చేయునట్టి అన్ని కార్యములు నీచమైనవే. నాలాంటి పాపపు పనులను చేయువానిని ఈ భూలోకమున ఎట్లు పుట్టించితివి? ఆదిశేషుని పైన పవలించువాడా, పద్మపత్రముల వంటి నయనములు కలవాడా, నా తండ్రివైనందుకు నీవే నాకు దిక్కు. నేను చేసినట్టి నేరములన్నీ మన్నించి నన్ను రక్షించుమయ్యా అని భావము. ధీరతన్పరుల నిందింప నేర్చితిన్ కాని, తిన్నగా నిన్ను ప్రస్తుతింపనైతి, పొరుగు కామినులందు బుద్ధి నిల్పితిన్ కాని, నిన్ను సతతము ధ్యానింపనైతి, పొరుగు ముచ్చటలైన మురిసి వింటిని కాని, ఎంచి నీ కథ ఆలకించనైతి, కౌతుకంబున పాతకము గడించితి గాని, హెచ్చు పుణ్యము సంగ్రహింపనైతి, అవనిలో నేను జన్మించినందుకేమీ సార్థకము కానరాదాయే స్వల్పమైనా, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా.
శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడా, అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా, పాపాలను దూరము చేయువాడా, దుర్మార్గులను పారద్రోలువాడా, ఓ నరసింహస్వామి, ధైర్యముగా పరులను దూషించటం నేర్చుకొంటిని కాని నేర్పుగా అయినను నిన్ను స్మరించడం చేయలేకపోతిని. పరకాంతల యందు మనసును నిలిపితిని కాని ఎప్పుడు కూడా నిన్ను ధ్యానించలేదు. ఇతరులైన వారి విషయాలను సంతోషముగా విన్నాను కాని మచ్చుకు కొన్ని అయినా నీ యొక్క మంచి కథలను వినకపోతిని. మిక్కిలి సంతోషంగా పాపాలను సంపాదించాను గాని అధికమైన పుణ్యమును సంపాదించలేకపోయాను. నేను ఈ భూమిపైన జన్మించినందులకు ఎటువంటి ఉపయోగము ఏ కొద్దిగా అయినను కనిపించకుండా పోయినదని భావము. అంత్యకాలమందు ఆయాసమున నిన్ను తలతునో తలపనో తలంతు నిపుడే నరసింహ 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 లక్ష్మీశ దానవాంతగా కోటి భానుతేజ గోవింద 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 సర్వేశ పన్నగాదిపశాయి పద్మనాభ మధువైరీ 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 లోకేశ నీలమేఘ శరీరా నిగమ వినుత ఈ విధంబునా నీ నామమిష్టముగను భజన సేయుచునుందు నా భావమందు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడా, అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా, పాపాలను దూరము చేయువాడా, దుర్మార్గులను పారద్రోలువాడా, ఓ నరసింహస్వామి, మరణ ఆసన్నమున నిన్ను ఆయాసము చేత తలచగలనో తలచలేనో ఇప్పుడే స్మరించదను. నరసింహ, లక్ష్మీదేవికి నాథుడైన వాడా, ఓ స్వామి, ధనువు అను స్త్రీయందు జన్మించినట్టి రాక్షసులను సంహరించిన వాడా, కోటి సూర్యుల కాంతిచే ప్రకాశించువాడా, దేనువులను వేదములను రక్షించినట్టి వాడా, సమస్తమైన జగాలకు నాయకుడైన వాడా, ఆదిశేషుని పడగలపైన శయనించిన వాడా, పద్మము నాభియందున కలవాడా, మధు అను రాక్షసుని తుదముట్టించిన వాడా, అనగా సంహరించిన వాడా, నీల మేఘము వంటి శరీర ఛాయ కలవాడా, వేదముల చేత స్మరింపబడిన వాడా అని ఈ విధముగా నీ నామమును నా యొక్క మనసున కీర్తించదనని భావము. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదములు.